ప్రభుత్వంలో పాత్రధారిగా, అలాగే ఒక ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా, లేదా జవాబు చెప్పే బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కీలకమైన అంశాల మీద నోరు విప్పాలి. తన వైఖరి ఏంటో చెప్పాలి. అలా కాకుండా ఉంటే దానివల్ల జరిగే మంచికి ఆయన ఎలా అయితే ఆ క్రెడిట్ ఆయనకు వస్తుందో, చెడుకి సంబంధించినటువంటి ఫలితం కూడా ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆయన కూడా అనుభవించాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉండవల్లి రైతులు వాళ్ళు చెప్తున్నారు. దెన్ దాని మీద తన ఒపీనియన్ ఓపెన్గా చెప్పచ్చు. లేదు, రాజధాని కోసం అవసరం ఉంది, దానికోసం తప్పదు, తీసుకుంటాం, అవసరమైన పరిహారం ఇస్తాం. అది బాధ్యతాయుతమైన తత్వం. అసలు దాని మీద నేనేం మాట్లాడు, నాకేం సంబంధం లేదంటే అసలు ఇంకా ఆంధ్ర రాజకీయాలతో ఏంటి సంబంధం ఆయనకి? అప్పుడు నెంబర్ 2, ఇప్పుడు ఆ మామిళ్ళపల్లి దగ్గర రైతులది, కాపులకు సంబంధించిన రైతుల, కమ్మకి సంబంధించిన రైతులు అనేది పక్కన పెడితే, మొక్కజొన్నను తీసుకెళ్లి గోడౌన్లో పెట్టుకుంటే ఆ గోడౌన్ సీజ్ చేయించారు, ఎమ్మెల్యే సీజ్ చేయించారు. రైట్ ఆర్ రాంగ్? రైట్ అయితే ఆయన చేసింది తప్పు లేదు, ధూళిపాళి నరేంద్ర చేసింది తప్పు లేదు. రాంగ్ అయితే కనుక తప్పు. అది కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సెట్ చేయడం. ఇట్లాంటిది పట్టించుకోకపోతే ముఖ్యమైనటువంటి అంశాలకు కూడా నేనేం మాట్లాడను అంటే, అదే ఏ మత్స్యకార భరోసాను ఇస్తే దీంట్లో మేము బాగానే పనిచేసామని చెప్పుకుంటుంటే, అత్యంత ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అంశం మీద నోరు మెదపను అనుకుంటే బాగానే ఉంటుంది. మన నాయకులు, మన కార్యకర్తలు అంతా సార్ మీరు ఏం చేసినా రైట్ అంటారు. బట్ జనానికి జవాబుదారి, ఆ జవాబుదారీతనంలో విఫలమైన జగన్ దెబ్బతిన్నాడు. ఆ పేరు మనం తెచ్చుకోకుండా ఉంటే బెటర్.